ఉగ్రదాడికి సూత్రధారి సైఫుల్లా ఖలీద్ గుర్తించిన భారత నిఘా వర్గాలు. సో ఈ ఉగ్రదాడికి ఎవరు సూత్రధారి అనేది అయితే ఇప్పటివరకైతే గుర్తించారు సైఫుల్లా ఖలీద్. మీరు గుర్తించేది ఏం లేదు, వాస్తవానికైతే మేమే ఈ దాడి చేసినామని చెప్పేసి ఆ సంస్థ కూడా ప్రకటించుకున్న పరిస్థితి. వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి 370 ఆర్టికల్ రద్దయిన తర్వాత ఏర్పడినటువంటి ఈ ఉగ్రవాద సంస్థ ఏతుందో వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి వాళ్ళే ప్రకటించిన పరిస్థితి. మరి నిజంగా అందరూ అనుమానిస్తున్నట్టుగా చెట్టుకొక సైనికుడు నుండి భారత ఆర్మీకి మరి ఎందుకు ఇది ఇంటెలిజెన్స్ వైఫల్యం అని లేకపోతే సెక్యూరిటీ వైఫల్యం అని చెప్పేసి కొంతవరకు చాలామంది అయితే దీన్ని వాదిస్తూ ఉన్నారు. గత కొన్నేళ్ళు ఆఫ్టర్ కరోనా ఈ సైనికుల యొక్క రిక్రూట్మెంట్ అని ఆపేసింది భారత ప్రభుత్వం, డబ్బులు లేవనే కారణాలతో రకరకాల కారణాలతోటి. సో కొంతమంది కింద సామాన్యులు కామెంట్ చేయడం చూసిన నేను ఎక్కడో సోషల్ మీడియాలో, మీరు భారత ఆర్మీకి రిక్రూట్మెంట్ చేసుకోండి, కావాలంటే చందాలు వేసుకొని పైసలు ఇస్తాం అని ఒక ఆయన మెసేజ్ చేసాడు. నాకు నిజంగా ఆశ్చర్యం కలిగించింది, నిజంగా రిక్రూట్మెంట్ ఇన్ని రోజులు చేస్తలేరా అని. ఇక విషయంలోకి వెళ్తే జమ్మూ కాశ్మీర్లో 56 మంది విదేశీ ఉగ్రవాదులట, 56 మెంబర్స్ అట. కాశ్మీర్లో 1500 మంది అనుమానితుల అరెస్ట్, బారాముల్లాలో 2 ఉగ్రవాదుల హతం. సో భారతదేశానికి సంబంధించిన ఈ ఉగ్రవాద చర్య గురించి మనం మాట్లాడుకోవాలి. మిగతా ప్రేక్షకులు రైతులు కానీ మిగతా అంశాల గురించి చూసిన వాళ్ళందరికీ కూడా నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, అక్కడ బార్డర్లో ఈ సైనికు కరెక్ట్ ఉంటే ఇక్కడ మన ఇంటికాడ మనం వ్యవసాయం చక్కగా చేసుకోగలుగుతాం. సో భారత బార్డర్లో సైనికుడు అంతే ముఖ్యం, ఇక్కడ వ్యవసాయం చేసే రైతు అంతే ముఖ్యం. అందుకే జై జవాన్ జై కిసాన్ అన్నారు. ఇవాళ జవాన్లకు సంబంధించిన వార్త ప్రధాన అంశంగా ఉంది, ప్రధాన ఎజెండాగా ఉంది అన్ని ప్రధాన దినపత్రికల్లో కూడా. సో ఈ ఉగ్రదాడికి సంబంధించిన అంశాలు మాట్లాడుకున్న తర్వాత రైతులకు సంబంధించిన అంశాలు మాట్లాడుకుందాం. ఇక్కడ కీలక నిర్ణయాలు ఏం తీసుకుంది, మరి ఈ ఉగ్రదాడి జరిగిన తర్వాత భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుందో ఒకసారి చూద్దాం. సార్క్ వీసాలు రద్దు. ఈ వీసాల కింద భారత్లో ఉన్న వాళ్ళు 48 గంటల్లో వెళ్ళిపోవాలి. 48 గంటలల్లో భారతదేశంలో ఉన్నటువంటి పాక్ పౌరులందరూ కూడా దేశాన్ని విడిచిపెట్టి పోవాలి. సింధు జలాల ఒప్పందం నిలిపేత. సో ఈ సింధు జలాల ఒప్పందం నిలిపేత ద్వారా వాస్తవానికి ఇక్కడ ఏం జరిగింది ఇది మొత్తం చదివినాక మీకు చెప్తా. వాగా అటారీ చెక్ పోస్ట్ కూడా మూసేసారు, 3 కీలకమైన నిర్ణయం. 4వది పాక్ దౌత్యవేత్తల బహిష్కరణ అండ్ హై కమిషన్లో దౌత్య సిబ్బంది 30కి కుదింపు. సో ఇట్లా కీలకమైన నిర్ణయాలు అయితే భారత్ తీసుకుంది. ఈ ఉగ్రవాద చర్యల ద్వారా మనం చాలామంది మతాల పేరుతోటి కులాల పేరుతోటి పెద్ద ఎత్తున సరే ఎవరికి నువ్వు తోచినట్టు వాళ్ళు ఎవరికి అనుమానం ఎవరి విజన్లో వారు చూస్తూ ఉంటారు. కానీ అల్టిమేట్గా భారతదేశ ఆర్థిక మూలాలని దెబ్బతీయడమే ఉగ్రవాద చర్యలు. ఏ దేశంలో కానీ ఉగ్రవాద చర్యలు జరుగుతున్నాయి, ఉగ్రదాడులు జరుగుతున్నాయి అంటే ఆ దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం కోసమే. ఏం జరుగుతుంది ఇప్పుడు అక్కడ పెహల్గాంలో జరిగినటువంటి దాడి ద్వారా పర్యాటకుల సంఖ్య తగ్గిపోతుంది, విదేశీ పర్యాటకులు రారు, స్వదేశంలో పర్యాటకులు అక్కడికి పోయే పరిస్థితి ఉంటుంది, అన్ని రకాల వ్యవస్థల మీద దెబ్బ పడుతుంది, పెట్టుబడులు రావు, భద్రతా వైఫల్యాలు ఉన్నాయని చెప్పేసి, ఇక్కడ సెక్యూరిటీ లేదు ఆ దేశంలో అని చెప్పేసి ఇట్లా రకరకాలుగా ఇది ఒక చైన్ సిస్టమ్ లాగా ఒక వ్యవస్థ మీద ఇంకో వ్యవస్థ ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ ఉగ్రదాడి ద్వారా ఏ దేశమైనా నష్టపోయే అవకాశం ఉంది. అట్లా భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి అగ్రదేశాల సరసన నిలబడుతున్నటువంటి భారతదేశంలో ఇట్లాంటి చర్యలు కొనసాగడం ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థను దాని యొక్క అభివృద్ధిని అడ్డుకోవాలని చెప్పేసి అయితే ఉగ్రవాదులు ఆలోచన చేసి దాంట్లో సక్సెస్ అయ్యారు కొంతవరకు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు దాని దెబ్బతింటారు కాబట్టి అయితే పాకిస్తాన్ యొక్క ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఇక వాళ్ళకి నీళ్ళు ఆపేస్తే కథం, ప్రకృతికి ప్రతి ఒక్క జీవనాధారం మనకి నీళ్ళు కాబట్టి ఆ నీళ్ళని ఆపేస్తే సింధు ఎడారి మొత్తం ఎడారి అయిపోతుందట. అదేందో ఒకసారి చూద్దాం. పాక్ పౌరులపై నిషేధం, జారీ చేసిన వీసాల రద్దు, కొత్త వారికి సైతం నో ఎంట్రీ అని చెప్పేసి కూడా మనం వార్త వస్తున్నాం. CCLS భేటీలో కీలక నిర్ణయాలు, ప్రధాని మోడీ నివాసంలో సమావేశం, దోషులెక్కడున్నా రానా తరహాలో పట్టుకొస్తాం, శిక్షిస్తాం, అండగా నిలిచిన ప్రపంచ దేశాలకు ధన్యవాదాలు, విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ, నేడు అఖిలపక్ష సమావేశం, TRF వెనుక హఫీజ్ సయీద్ ఉన్నాడా, 3 ఉగ్రవాదులకు సంబంధించిన స్కెచ్ అంటే ఊహాజనిత అది ఇమేజ్లు ఉంటాయి కదా. సో ఇవి అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు ప్రాణాలతో బయటపడ్డ వాళ్ళు చెప్పినటువంటి పోలికలతోటి కొన్ని ఫోటోలు అయితే రిలీజ్ చేసిన ఒక 3కి సంబంధించిన ఛాయాచిత్రాలు అంటారా ఊహా చిత్రాలు అవి అయితే బయటకు వచ్చినాయి. దోషులను విడిచిపెట్టమని చెప్పి రాజ్నాథ్ సింగ్ అంటుండు. ఇది ఒక పిరికిపంద చర్య అని సుప్రీంకోర్టు అంటుంది. ఉగ్రదాడిని ఖండించిన పాక్, అమెరికా సహా పలు దేశాలు సైతం అంటున్నారు. ఇక పెహల్గాం దాడి జరిగిన మరుసటి రోజే భారత ప్రభుత్వం పాకిస్తాన్పై డిప్లొమాటిక్ స్ట్రైక్ చేపట్టింది, దౌత్యపరమైన ఆంక్షలతో అటాక్ చేసింది, ఆ దేశ పౌరులను బాయ్కాట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నది. సార్క్ వీసా కింద భారత్లో ఉన్న పాక్ పౌరులు 48 గంటల్లో ఇండియాను వదిలిపెట్టి వెళ్ళిపోవాలని స్పష్టం చేసింది. ఆ దేశ పౌరులకు కొత్త వీసాలు సైతం జారీ చేయబోమని పేర్కొంది. పాకిస్తాన్ దేశ దౌత్యవేత్తలను బహిష్కరించింది. అమృత్సర్లోని వాగా అటారీ బార్డర్ను తక్షణం మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు ఉపసంహరించుకోవాలని హితవు పలికింది. అప్పటి వరకు ఇండస్ వాటర్
ట్రీటీని నిలిపివేస్తామని హెచ్చరించింది. దీంతో పాకిస్తాన్లోని పంజాబ్ వంటి రాష్ట్రాల్లో నీటి కటకటాలు ఏర్పడనుంది. పెహల్గాం దాడికి పాల్పడిన వారు ఎక్కడున్నా తీసుకొస్తామని, వారిని శిక్షిస్తామని 26/11 దోషి తావూర్ రానాను ఉదాహరించింది. పెహల్గాం ఉగ్రఘటన జరగగానే సౌదీ అరేబియా చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ హుటాహుటిన అక్కడి నుంచి అయితే తిరుగు ప్రయాణమయ్యాడు. రాహుల్ గాంధీ కూడా అమెరికా పర్యటన ఏదో ఉంటే ఆయన కూడా రద్దు చేసుకున్నాడు. సో కాంగ్రెస్ సంబంధించి కూడా ఏఐసిసి కూడా భేటీ అవుతోంది. అక్కడ జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ప్రభుత్వం అక్కడి సర్కారు కూడా భేటీ అవుతోంది. అన్ని రాష్ట్రాలు, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా కీలక మంత్రులు, మా కేబినెట్ అన్నీ కూడా భేటీ అవుతున్న పరిస్థితి. మొత్తానికి దీన్ని అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. దీంతోపాటు ఇక్కడ ప్రధానంగా సో ఈ ఉగ్రదాడి గురించి ఒక్కొక్కరు ఒక్కో రకమైన విషయాలను అయితే చెప్తున్నారు బయటకి. సో జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిని సహించలేకే ఉగ్రదాడి జరిగిందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అంటుంది. హంతకుల భరత పడతాం, సూత్రధారుల దోషులను నిలబెడతాం. ప్రధాని మోదీ అధ్యక్షన సమావేశమైన భద్రతా వ్యవహారాల కమిటీ. సో వీళ్ళందరికీ నీళ్లు నిలిపేస్తామంటారు. నేడు అఖిలపక్ష భేటీ జరుగుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే కొత్త జంటల్ని చిదిమేశారని చెప్పేసి దీని గురించి ప్రత్యేకంగా కూడా ఒక కథనం రాశారు. భార్యల ఎదుటే, కళ్ళ ఎదుటే భర్తల కాల్చివేత, నిర్దాక్షిణ్యంగా వ్యవహరించిన ముష్కరులు అని చెప్పేసి ఇక్కడ కొన్ని చిత్రాలు చూస్తుంటే హృదయాన్ని కదిలించినాయి. నిజంగా బాగా మనసుకు బాగా బాధ కల్పించే అంశాలు ఇవి. హనీమూన్ కోసం కాశ్మీర్ వెళ్ళిన కొత్త జంటల జీవితాలను ఉగ్రవాదులు చిదిమేశారు. నిండు నూరేళ్లు కలిసి ఉంటామని చేసుకున్న బాసలు కాళ్ళ పారాని ఆరకముందే చెరిగిపోయాయి. పెహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇటీవలే వివాహమైన 2 యువకులు ఉన్నారు. వారిలో ఒకరు భారత నౌకాదళంలో అధికారి. భర్తను కళ్ళ ముందే ఉగ్రవాదులు కాల్చంపడంతో ఆ నవవధువు ఆవేదన వర్ణనెత్తుతాం. సో హర్యానాకు చెందిన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ 26 ఏళ్ళు 2 ఏళ్ల క్రితమే నేవీలో చేరారు. కేరళలోని కొచ్చిన్లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయన ఈ నెల 16 వివాహం చేసుకున్నారు. 19న ఘనంగా విందు ఇచ్చారు. కానీ హనీమూన్ కోసం ఐరోపా వెళ్ళాలని తొలుత వారు భావించిన వీసాలు రాకపోవడంతో కాశ్మీర్ వెళ్ళాలని ప్రణాళిక మార్చుకున్నారు. కలిసివేస్తున్నాం నవ్వదు వీడుకోవాలని చెప్పేసి కూడా చూస్తున్నాం మనం ఢిల్లీ విమానాశ్రయానికి సంబంధించి. సో అయితే ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో మనకు వాస్తవానికి ఇక్కడ ఇంటర్నెట్ అంతా నిలిపేసి కర్ఫ్యూ వాతావరణం అవుతుందట. అక్కడ ఇంకా ప్రాణాలతో బయటపడ్డ వాళ్ళు, ఇప్పటికక్కడ పర్యటనకు వెళ్ళిన వాళ్ళు చాలామంది అక్కడ చిక్కుకపోయారు. వాళ్ళతో మాట్లాడిరట. ఇక్కడంతా కర్ఫ్యూ వాతావరణం ఉంది. శ్రీనగర్ నుంచి న్యూస్ స్టూడియో తోటి మాట్లాడిన ఉమ్మడి మెదక్ వాసులు, సో మన తెలంగాణకు సంబంధించి ఉమ్మడి మెదక్ వాసులు కూడా అక్కడ కొంతమంది ఇరుక్కపోయారట. కాశ్మీర్ పర్యటనకు వెళ్ళిన 80 మంది తెలంగాణ పర్యాటకులు, దీంట్లో 80 మంది తెలంగాణ పర్యాటకులు ఉన్నారు. ఆల్రెడీ ఒక సెబియా ఆఫీసర్ ఎవరు ఆఫీసర్ని, తెలంగాణకు సంబంధించిన ఆఫీసర్ని పాపం ఆయన కూడా చంపేసారు ఆల్రెడీ. ఒక వ్యక్తికి అయితే 43 బుల్లెట్లు వెళ్ళినాయట బాడీలో, 43 బుల్లెట్స్. సో ఎంత నిర్దాక్షణంగా కాల్చి చంపారో చూడురి. సో దీని మీద మతం పేరిట ఉగ్రవాద దాడి సిగ్గుమాల చర్య అని కిషన్ రెడ్డి అంటుండు. ఉగ్రదాడికి ధీటైన జవాబు ఉంటుందని జమ్మూ కాశ్మీర్ మాజీ డీజీపీ రాజేంద్ర కుమార్ అంటుండు. సో ఇక్కడ దానికి సంబంధించిన పెహల్గాం ఉగ్రవాదుల కాల్పు జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న భద్రతా బలగాలని చెప్పేసి కూడా మనం చూడొచ్చు. అయితే ఇక్కడ ఒక చర్చ నడుస్తోంది. భారతీయ జనతా పార్టీ కావాలని ఉగ్రవాద చర్యలకు పాల్పడుతోంది, ఈ సంఘటనలకు ప్రేరేపిస్తుందని చెప్పేసి ఒక వర్గం వాదిస్తుంది. లేదు, ఇది దేశంలో ఉన్న ఉగ్రవాదులే, అంటే దేశ ద్రోహులే దీనికి కారణం అని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ వాదిస్తుంది. దీనికి సంబంధించి మీకు 2 వీడియోలు చూపిస్తా. అంటే చర్చ ఎట్లా నడుస్తుందో చూడండి. రాష్ట్రంలో 80% ఉన్న హిందువులు, 20% ఉన్న ముస్లింలు. ఇక క్రైస్తవుల పరిస్థితి అయితే చెప్పాల్సిన పని లేదు. వాళ్ళు రోడ్డు మీద ఫాస్ట్లోనే చంపుతారు. మనం చూసినాం కదా, మనం ప్రవీణ్ పగడాలు. చెప్పండి, మనిషి ఒకటి చచ్చిపోతే వాడు ఏ మతమోడు, ఏ కులమోడు, ఇదే కోణంలో చూసుడు. ఇప్పుడు నిజంగానే ఐడి కార్డులు చూసి మీరు హిందూ పేరుంటే కాల్చి చంపారు అనేది నాకు తెలిసి అయితే ఇది బీజేపీ ప్రాపగాండా, బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ సృష్టించినటువంటి ప్రాపగాండాగా మనం భావించాలి తప్ప. ఎందుకంటే నాకైతే నమ్మబుద్ధి అవ్వట్లేదు. నిజంగా అలా చేసి ఉంటే కనుక వాడు ఎంతటి వ్యక్తి అయినా సరే నిష్పక్షపాతంగా విచారణ చేసి శిక్ష అయిపోయారు వానికి. ఎందుకంటే గతంలో బాంబులు పెట్టినప్పుడు కాంగ్రెస్ హయాంలో వాడు ఎవడైనా సరే పూర్తి విచారణ చేయించి వానికి ఉరిశిక్ష ఇచ్చి కాసబ్ గాడు గీసబ్ గాడు ప్రజలందరూ చూస్తున్నాడు. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత లేదు. చూడు, 43 మంది జవాన్లు చనిపోయారు. వాళ్ళ కుటుంబాలని పరామర్శించినటువంటి దాఖలా లేదు నరేంద్ర మోడీ. వాళ్ళ కుటుంబాలకు ఇంతవరకు న్యాయం చేయలేదు. బిపిన్ రావత్ గారు చనిపోయారు. మన సో వీళ్ళు ఇట్లా ఈ వర్గం వారు కొంతమంది చెప్తున్న విషయం ఏంటంటే మోడీ విదేశీ పర్యటనలో ఉన్నప్పుడే ఇట్లాంటి దాడులు జరుగుతున్నాయి అండ్ ఇట్లా రకరకాల అనుమానాలు వ్యక్తం చేసిండు. నిజంగానే సైన్యాన్ని అక్కడి నుంచి ఎందుకు ఉపసంహరించుకోరు? 2019 నుంచి కరోనా టైం నుంచి ఇప్పటిదాకా కూడా ఎందుకు రిక్రూట్మెంట్స్ చేయలేదు? ఇంటెలిజెన్స్ వైఫల్యము, ఇట్లా రకరకాల కారణాలు అయితే వాళ్ళు చెప్తున్నారు. దాంతోపాటు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన
కార్యకర్తలు వాళ్ళ నాయకులు ఏమంటారు చూడరు ఒకసారి. మన ఇంటిని మనం నాశనం చేసుకుంటామా? ఇది కేవలము ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మోడీ గారికి ఒక దురుద్దేశంతో మోడీ గారి మీద చెడ్డ పేరు తేవాలని చెప్పేసి ఆ దేశం సంబంధించిన విషయాలను కూడా వాళ్ళకు ఎలాంటి శునకానందం పొందుకుంటూ దేశాన్ని విచ్ఛిన్నమవుతున్న సందర్భంలో ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది అసలు ఇది దరిద్రమైన చర్య. వాస్తవానికి ఇవాళ పెహల్గామ్ ఇవాళ మినీ స్విట్జర్లాండ్ అసలు ఇదే గనక మోడీ గారు గనక ఒక 50 సంవత్సరాల క్రితం ప్రధానమంత్రి మన దేశానికి అయి ఉంటే ఇలా చెప్తున్న 100% ఇలా కాశ్మీర్ అనేది మరొక ఇంటర్నేషనల్ సిటీగా మారుతుండేది. సో 50 ఏళ్ల కిందనే మోడీ ప్రధానమంత్రి అయితే ఇంకా భారతదేశం ఇంకా బాగుండేది అని చెప్పేసి కూడా. సో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒకవైపు అంటే మిగతా కార్యకర్తలు ఒకవైపు ఇక్కడ ఇంకొక వాదన కూడా వినబడుతుంది. ఈ ఇద్దరు మాట్లాడింది కాకుండా ఇంకొక కొంతమంది వ్యక్తులు మాట్లాడుతుంది ఏంటంటే భారతదేశంలో ఒక వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఒక ఆందోళనలు నడుస్తున్నాయి దేశంలో ఈ వక్ఫ్ చట్టానికి సంబంధించి సవరణకు సంబంధించి. సో ఆ విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఇట్లాంటిది ఒకటి చేసిరని బీహార్లో ఎక్కడో ఎలక్షన్స్ ఉన్నాయట కదా ఆ ఎలక్షన్స్లో ఏదో లబ్ధి పొందడానికి. సో ఎలక్షన్ వచ్చిన ప్రతిసారి భారతీయ జనతా పార్టీ ఇట్లాంటి ఒక చర్యలు చేపడుతుంది. దాని ద్వారా సో ఆల్రెడీ సోషల్ మీడియాలో కూడా మనం చూస్తూ ఉన్నాం ఇది హిందువులారా మేల్కోండి హిందువులనే ఊచకోత వస్తున్నారని చెప్పేసి ఒక చర్చ నడుస్తూ ఉన్నది కదా. సో ఇట్లాంటి ప్రాపగండా చేసుకోవడానికే భారతీయ జనతా పార్టీ కావాలని ఇట్లా చేస్తుందనే వర్గం ఒకటి. ఇది కావాలని దేశద్రోహులు నిజంగానే వాళ్ళ గనబడతలేదా ప్యాంట్లు ఇప్పించి మరి హిందువులను తెలుసుకొని మరి కాల్ చేశారని చెప్పేసాము భారతీయ జనతా పార్టీ. సో ఈ పొలిటికల్గా ఇట్లాంటి డీవియేషన్స్ ఇట్లాంటి కాన్ఫ్లిక్ట్స్ కామన్గా ఉంటూనే ఉంటాయి. సో ప్రతి విమర్శలు అనేది కామన్గా ఉంటూనే ఉంటాయి. కానీ ఇక్కడ మనం ఎవరిని విమర్శించుకున్నా అక్కడ ఒక అమాయకుల సామాన్యుల ప్రాణాలైతే కోల్పోయినాం. దేశానికి వివిధ విభాగాలలో సేవలు అందిస్తున్నటువంటి ఆఫీసర్ల ప్రాణాలు కూడా కోల్పోయినాం. అప్పుడే పెళ్ళైన యువకుల ప్రాణాలు కోల్పోయినాం. కాళ్ళ పారాని ఆరక ముందుకే భర్తను కోల్పోయిన మహిళలను చూసినాం. భర్త కళ్ళ ముందర చచ్చిపోతే ఏం చేయాలో తెలియని నిశ్చేష్టమైన పరిస్థితిలో కుప్పకూలిపోయిన మహిళలను చూస్తున్నాం. మన రాజకీయాలకో లేకపోతే మన యొక్క చర్యల వల్లనో మన వైఫల్యాల వల్లనో ఒక దేశ పౌరులు ఇలా నేల కొరగాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. సో ఇది చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ అన్ని పేపర్లో కూడా దీనికి సంబంధించిన అంశాన్ని ఇట్లనే రాసుకుంటూ వచ్చారు. ఈ ఉగ్రవాద చర్యకు సంబంధించి అయితే ఇక పాకిస్తాన్లో ఎల్లగొట్టేస్తాం అన్న తీరునైతే మనకు అన్ని కనబడుతూనే ఉన్నాయి. ఈ మరోవైపు ఈ నక్సలైట్లకు సంబంధించిన అంశం కూడా సింధు జలాలు బంద్ 1960 నాటి అయితే దీంట్లో మెయిన్గా 1960 నాటి సింధు జలాల ఒప్పందం అమలును నిలిపేసిన భారత్ అని చెప్పేసి కూడా మనం చూస్తున్నాం. వాగా హట్టారి సరిహద్దు చెక్పోస్ట్ తక్షణ మూసివేత. సో దీనికి సంబంధించి విప్లవానికి ఇవన్నీ కూడా చెప్పినాం కదా. రెండు దేశాల్లోని హైకమిషన్ల సిబ్బంది 55 నుంచి 30 కుదింపు. ఉగ్రవాద దాడి నేపథ్యంలో ప్రధాని మోదీ నేతృత్వంలో సిసిఎస్ భేటీ. దాయ దేశం సంబంధాలపై అత్యవసర నిర్ణయాలు. సో మొత్తంగా వాళ్ళు పాకిస్తానీలే. ఇగో ఇక్కడ కూడా చూడవచ్చు. పహల్గామ్ దాడి ఉగ్రవాదులో 5 ఆ దేశస్తులే. వారి భాష ఆధారంగా గుర్తింపు. దాడిలో పాల్గొన్నది మొత్తం 7. సో ఆ ఉగ్రవాదులు ఎంతమంది అన్నట 7. మొత్తంగా పాల్గొన్నది 7 మంది. అందులో 2 స్థానికులు దర్యాప్తు బృందాల వెళ్ళండి. సో ఆ 7లో 2 స్థానికులే ఉన్నారట, కాశ్మీరీలో ఉన్నారట. ఉగ్రవాదుల ఊహా చిత్రాలు విడుదల చేసిన పోలీసులు నిఘా వర్గాల హెచ్చరించిన భద్రతా దళాల వైఫల్యం వల్లే ఉగ్రదాడి. సైనికుల దుస్తుల్లో వచ్చి 70 రౌండ్ల కాల్పులు. ప్రాథమిక దర్యాప్తులో వెల్లడి. కాశ్మీర్లో 56 మంది విదేశీ ఉగ్రవాదులు, అత్యధికులు లష్కరేలే. సో ఖాళీ అవుతున్న కాశ్మీర్ వీడుతున్న పర్యాటకులు. దాడికి నిరసనగా జమ్మూ కాశ్మీర్లో బంద్. మొదటి పేజీలు నలుపు రంగులో ప్రచురించిన స్థానికులు. మరో ఉగ్రదాడి జరిగే ప్రమాదం. సో ఇది ఇక్కడితో అయిపోలేదు, ఇంకొక ఉగ్రదాడి కూడా జరిగే ప్రమాదం ఉందట. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం దాడితో సంబంధం లేదని పాక్ అంటుంది. సరిహద్దులకు సైన్యం తరలింపు. కరాచీ నుండి 2 మిలిటరీ విమానాలు భారత్లో ప్రతీకాండ చర్య. సో ఇది ఉగ్రదాడికి సంబంధించిన అంశం. మరి ఏం జరుగుతుంది, భారతదేశం దీని మీద ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది, తిప్పి కొడుతుందా బలంగా, మళ్ళీ సర్జికల్ స్ట్రైక్ 3.0 లోడింగ్ అని చెప్పేసి కూడా ఒక సోషల్ మీడియాలో కూడా అయితే నడుస్తుంది. మరి దీన్ని భారత ప్రభుత్వం ఎలా డిఫెండ్ చేసుకుంటుంది, ఈ సమస్య నుంచి ఎలా బయటపడుతుంది అనేది ఎదురు చూద్దాం.